జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవతారం అలా వెర్రి మొహం వేసుకుని చూస్తూ నిలబడతావే నువ్వు? ఆ బొక్కేలు దండలు తీసుకో నువ్వు. నేనా? మరి నువ్వే. అలాగే తీసుకో. ఇలా ఇవ్వండి మేయర్ గారు. ఒక్క నిమిషం. నా తమ్ముడు దండలు బొకేలు పట్టుకోవడం ఏంటి? తప్పేటి కాంతమ్మా, అసలు నిజానికి నువ్వు పట్టుకోవాలి. నేనా? అవును, కోకిలమ్మ నగర మేయరు, పైగా నీ వియ్యపురాలు కాబట్టి రేపటి నుంచి నీ ఇంట్లోనే ఉంటుంది. ఆవిడ అపాయింట్మెంట్ గాని, ఆవిడికి సంబంధించిన పనులు గాని, ఆవిడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి. అంటే కోకిలమ్మకి నువ్వు మీ తమ్ముడు అసిస్టెంట్స్ అన్నమాట. అసిస్టెంట్సా? కాంతమత్త, బాధపడకు. మేయర్ కి అసిస్టెంట్ గా ఉన్నందుకు సంతోషపడు. లేదంటే వేరే కార్పొరేటర్ ని మేయర్ కి అసిస్టెంట్ గా చేశారనుకో, ఆ తర్వాత నీకున్న పోస్ట్ కూడా పోతుంది. వద్దులే, మా వదిన గారే కదా. నేను అసిస్టెంట్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒరేయ్, అక్క అలా చూస్తావేంట్రా? తీసుకో. నేనా? తీసుకో. అలాగే ఇవ్వండి మేయర్ గారు. ఒసే కాంతమ్మ, నువ్వు ఏమవుదాం అనుకున్నావు? ఈ చిట్టెమ్మ నిన్ను ఏం చేస్తుంది? నీ తమ్ముడేవో బంట్రోతులాగా తయారయ్యాడు, నువ్వేమో దానికి అసిస్టెంట్ అంట. ఛీ, నా బతుకు చెడా. కాకినాడ ప్రజలారా, మీరందరూ మా అమ్మకి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీడియాలో వచ్చేస్తున్నారు, ఇక మీకు సెలవు. వాళ్ళండి. అలా వెర్రి మొహం వేసుకుని చూస్తూ నిలబడతావే నువ్వు? ఆ బొక్కేలు దండలు తీసుకో నువ్వు. అక్క ఏడ్చేస్తున్నావక్క? ఆ కోకిలమ్మ చూసిందంటే తన్ను అవమానించావని ఆ ఎమ్మెల్యేకి చెప్పి నీకున్న ఆ కార్పొరేటర్ పదవి కూడా పీకించేస్తుందక్క. నోర్మోయ్. అయినా ఆ కోకిలమ్మ మేయర్ అవ్వడమేంట్రా? దానికి నేను అసిస్టెంట్ అవ్వడమేంట్రా? నువ్వు దాని దగ్గర ఒంట్రోత్ అవ్వడమేంట్రా? ఛీ, యదవ జన్మ. ఈ బతుకు బతికే కన్నా దేనిలో నన్ను దూకి చావడం బెటర్. బాధపడకక్క, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా. ఈ మేయర్ పదవి పోతే ఏంటక్క, నెక్స్ట్ ఏకంగా ఎమ్మెల్యే అయిపోదు గాని. కిందున్న కైట్ పట్టుకోలేనోడు పైనున్న ఫ్లైట్ పట్టుకుంటానన్నాడంట నీలాంటోడు. ఆఫ్టర్ ఆల్ మేయర్ పదవినే దక్కించుకోలేని దాన్ని ఇంకా ఎమ్మెల్యే పదవి మాత్రం ఎలా దక్కించుకుంటాన్రా? నా కల కలగానే మిగిలిపోయేలా ఉందిరా దేవుడా. ఆహా, ఒకవేళ నిరూపించకపోతే, వాళ్ల సమస్యలు తీర్చకపోతే మీ అమ్మ మేయర్ పదవి నుంచి తప్పుకుంటుందా?
బే 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 బే. విన్నారుగా కాకినాడ ప్రజలారా, ఆవిడ మూగ భాష మీకు అర్థం కాకపోయినా దానికి అర్థం నేను చెప్తాను. నెల రోజుల్లోపు మీ సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఆవిడ మేయర్ సీట్ నుంచి తప్పుకుంటుందంట. అదే గనక జరిగితే ఆ మేయర్ సీట్లో నేను కూర్చుంటాను. ఎమ్మెల్యే గారు ఏమంటారు? కరెక్ట్ అమ్మా. అసలు ఇదంతా కళా నిజమా అనిపిస్తుందమ్మా. ఆ మందాకి నేను గనక కిడ్నాప్ చేశాక మేమే గనక తిరిగొచ్చుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదమ్మా. ఏ మీరిక్కడుంటే మాత్రం ఆ కోకిలమ్మని మేయర్ అవ్వనివ్వకుండా ఆపేవాళ్ల ఏంటి? అది నిజమే అనుకోండి అమ్మా. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటారమ్మా? నేనేం చేయడం కాదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పండి అమ్మా. మళ్ళీ మిమ్మల్ని మేయర్ సీట్ లో కూర్చోబెట్టడానికి మా ప్రాణాలు వేయడానికైనా సిద్ధమేనమ్మా. అయితే ఇచ్చేయండి ఏంటది? ప్రాణాలు. ఏదో మాట వరుస కంటే నిజంగా ఇచ్చేస్తారా ఏంటి? కదా, ఇప్పుడు నాకు మాట వరుసకి చెప్పే మాటలక్కర్లేదు. ఆ కోకిలమ్మని మేయర్ సీట్లో నుంచి దింపేసి అదే సీట్లో ఈ కాకినాడ కాంతమ్మ కూర్చోవాలి. కరెక్ట్ గా చెప్పావక్క. అందుకు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ఏంటో చెప్పి తగలడు. సింపుల్ అక్క. ఆ మందాకిని కిడ్నాపింగ్ కేసు ఆ కుటుంబరావు గాడి మెడకు చుట్టుకుంది కదా. అవును. మనం నేరుగా సిట్టమ్మ దగ్గరికి వెళ్ళి ఆ మందాకిని ఎక్కడున్నా నీకు అప్పగించేస్తాం, నువ్వు మీ అమ్మని మేయర్ పదవి నుంచి తప్పుకోమని చెప్పు. అలా నువ్వు చేస్తానంటే నీకు మందాకిని తెచ్చిస్తాం. అలాగని కండిషనింగ్ ఎడదాం. తండ్రి కోసం ఆ సిట్టమ్మ కాదనిలేక వాళ్ళమ్మని మేయర్ పదవి నుంచి తప్పించేసి ఆ కుటుంబరావు గారిని కేసు నుంచి తప్పించేసుకుంటది. ఎలాగుందేటి ఐడియా? నీ గుండులా ఉంది. చూడు, నేను మేయర్ సీట్లో కూర్చోవడం ఎంత ముఖ్యమో ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబరావు గారిని జైలుకి పంపించడం కూడా అంతే ముఖ్యం. వాడు జైలుకెళ్ళాలి. జైల్లో ఉన్న తండ్రిని తలుచుకుని చిట్టెమ్మ కోకిలమ్మ కుమిలి కుమిలి ఏడవాలి. మళ్ళీ నాతో పెట్టుకోవాలంటే నిలువెల్లా వణికిపోవాలి. కత్తిలాంటి మాట చెప్పారమ్మా. మిమ్మల్ని మేయర్ సీట్ లో కూర్చోబెట్టడానికి నా దగ్గర కూడా ఓ బ్రహ్మాండమైన ఐడియా ఉందమ్మా. ఐడియా చెప్పు. అది బ్రహ్మాండంగా ఉందో లేదో నేను చెప్తాను. అలాగేనమ్మా. ఇందాక మీడియా వాళ్ళ ముందు ఆ చిట్టెమ్మ ఎలాగూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చేసింది కాబట్టి ఆ హామీలేవి నెరవేరకుండా చూసుకుంటే ఆటోమేటిక్ గా కోకిలమ్మ మేయర్ సీట్ నుంచి దిగిపోద్ది. త్వరగా తీయక్క. అరే ఓ సాంబా, ఏంటే నీ బాధ? అప్పటికి బొచ్చు కుక్క పిల్లకి చెప్పినట్టు బుజ్జగించి మరీ చెప్పాను. ఈ మేయర్ సీటు నీకొద్దే, నా కొదిలేవే అన్నాను. నా మాట విన్నావా? ఆహనా మేయర్ అంట
ఓహో నా మేయర్ అంట, ఆహా నా మేయర్ అంట, ఓహో నా మేయర్ అంట, కాకినాడ మేయర్ అంట, ఊరంతా గోలంట, టామ్ 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 అని మాయా బజార్ సినిమాలో సావిత్రి రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేశాం. ఏమైంది? ఫైనల్ గా మందాకిని నా ఇంట్లో కిడ్నాప్ అయింది. అక్క ఈ మందాకిని ఎన్నాళ్ళు పోషిస్తావే? ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. కిడ్నాప్ చేశాక నిర్ణయం తీసుకోవడం కాదురా, నిర్ణయం తీసుకున్నాకే కిడ్నాప్ చేశాం. ఆ? ఏ నిర్ణయం తీసుకున్నావక్క? విన్నావా? రగులుతుంది మొగలి పొద బుస్ 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 అని నాగుపాములాగా నా మీద బుసలు కొట్టాం. ఫైనల్ గా ఏమైంది? నా ఇంట్లో కిడ్నాప్ అయ్యి కుక్కలాగా నా కాళ్ళ దగ్గర పడున్నావు. ఇంక నీకు చావు తప్ప వేరే దారి లేదే. ప్లీజ్ కాంతమ్మ, నీకు దండం పెడతాను కాంతమ్మ. నేను బతకాలి కాంతమ్మ, నన్ను చంపొద్దు. అయ్యో బాబోయ్, ఈ గదిలో ఖచ్చితంగా మందాకిని ఉండే ఉంటుంది. అర్జెంటుగా వెళ్లి ఈ విషయం చిట్టమ్మకి చెప్పాలి. కాంతమ్మ ప్లీజ్, కాంతమ్మ ప్లీజ్, నీకు దండం పెడతాను. నీ ఏడుపు చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది మందాకిని. నిజంగానా? నిజంగానా కాంతమ్మ? నన్ను వదిలేస్తావా? ఏయ్, నేను నిన్ను వదలడం కాదే, నువ్వే వదిలేయ్ నీ ప్రాణాల్ని. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ 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 అక్క. ఛీ! అక్క, కుక్క, దాల్చిన చెక్క అన్నావంటే డొక్కలో ఒక్క పోటు పొడుస్తాను. కిక్కురు మనకుండా కైలాసానికి పోతావు. ఒరే తమ్ముడు, అక్క ఈ మందాకిని చావు మనకొక బ్రహ్మాస్త్రం రా. ఇది ఖచ్చితంగా చావాలి. ఆ కేసు కుటుంబరావు గాడి మీద పడాలి. ఆ నేరంతో వాడు జైలుకెళ్ళాలి. అలా జరగాలి అంటే ఈ అందగాడు మందాకిని కాదు, ఈ అందగత్తె మందాకిని ప్రాణత్యాగం చెయ్యాలి. నీకు దండం పెడతాను కాంతమ్మ, ప్లీజ్ కాంతమ్మ, వద్దు కాంతమ్మ. ఒసేయ్, ఇంతకు ముందేమో కాంతమ్మక్క అన్నావు, ఇంతలోనే అక్క ఏమైంది కుక్క? వద్దు కాంతమ్మ, ప్లీజ్ కాంతమ్మ, ప్లీజ్ నన్ను వదిలే కాంతమ్మ. నీకు దండం పెడతాను కాంతమ్మ, నన్నేం చెయ్యొద్దు. తమ్ముడు. ఇవ్వక్క. కాంతమ్మ చచ్చేదానికి అడిగే అర్హత లేదే. మరో జన్మంటూ ఉంటే మగాడిలా పుట్టాలని కోరుకో. త్వరగా రావా. ఎక్కడికి వదినా? ఏడు జరిగింది? కిడ్నాప్ అయిన మందాకిని ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంది. ఒరే తమ్ముడు విప్పరా, అర్జెంటుగా మనం దీన్ని ప్లేస్ మార్చాలి. ఏంటి మందాకిని అక్క మన ఇంట్లో ఉండడం ఏంటి? నువ్వు చూసావా? నేను చూడలే చిట్టమ్మా, కానీ మందాకిని మాటలు విన్నాను. నిజమా? ఎక్కడుంది? మన స్టోర్ రూమ్ లేదు, అందులోనే ఉంది. అలాగా, పద పద వెళ్సుదా. దాదా రాజటమ్మా రా. ఏయ్, ఏయ్, పట్టుకో, ఏయ్, పట్టుకోరా. అబ్బా, ఏం చెప్పమంటావు బావా? ఏదో ఒకటి చెప్పరా. ఏదో ఒకటి. ఏదో ఒకటి చెప్పమంటే నన్ను చూసి ఏదో ఒకటి చెప్పడం కాదు. కాఫీనా టీనా చెప్పు దరిద్రుడు. ఓహో అలాగా. కాఫీనా టీనా? హలో సుబ్బారావు గారు,
ఈ అబ్బా. చెప్పాల్సింది నాకు కాదురా, ఆడికి చెప్పు. ఇప్పుడు అర్థమైంది బావా. ఇదిగో మాయా, కాఫీ 1/2. ఎరా ఈ కాంతం గారేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు? చేతలే బావా. బావా, కాంతం గారు ఫోన్ చేస్తున్నారు బావా. హలో కాంతం గారు, నమస్కారం అండి. నమస్తేరా పులి. నువ్వు నీ బామ్మర్ది ఏం చేస్తున్నారు? ఏం చేస్తామండి, మా కోటిగాడు గడ్డం పీక్కుంటున్నాడండి, నేనేమో తల్లో జలబుడితే గోక్కుంటున్నానండి. నేనడిగింది వాడు గడ్డం పీక్కుంటున్నాడా, నువ్వు తల గోక్కుంటున్నావా అని కాదు. నేను చెప్పిన ప్లాను అమలు చేస్తున్నారా లేదా అని. అయ్యో, ఆ పని మీదే వచ్చావమ్మా. చూడు, మన కాలనీలో దొంగతనాలు పెరిగిపోయాయని, వాటికి కారణం కొత్తగా మేయర్గా వచ్చిన కోకిలమ్మ నిర్లక్ష్యమేనని అటు పేపర్ వాళ్ళు, ఇటు టీవీ వాళ్ళు, మన కాలనీ వాళ్ళు గొడవ చెయ్యాలి. ఆ గొడవ మన పార్టీ ఎమ్మెల్యే గారి దాకా చేరాలి. ఆ తర్వాత దీనికి బాధ్యురాలైన మేయర్ని ఎమ్మెల్యే గారు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. మ్యాటర్ ఆ రేంజ్కెళ్లేంత వరకు మీరు చెలరేగిపోండి. కనపడ్డ ప్రతి ఆడపిల్ల మెళ్ళో నగలు కొట్టేయండి. దొంగలు బాబోయ్ దొంగలు అని మన కాలనీ జనాలందరూ గొడవ చేసేలాగా దొంగతనాలు చేయండి. నాకు మ్యాటర్ ఫుల్గా అర్థమైందమ్మా. ఇక నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటా కదమ్మా. సరేరా, మీరు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రస్తుతానికి ప్రియురాలనే, తొందరలోనే పెళ్ళాన్నవుతాను. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి, కానీ కట్టుకున్న భార్య బ్రతికుండగా తనకి విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయితో కలిసి ఉండడం చట్టరీత్యా నేరం. అది చెప్పడానికి మేయర్ గారు వచ్చారు. మేయర్ కోకిలమ్మకి జిందాబాద్! మేయర్ కోకిలమ్మకి జిందాబాద్! మేయర్ కోకిలమ్మకి జిందాబాద్! మేయర్ కోకిలమ్మకి జిందాబాద్! మేయర్ కోకిలమ్మకి. ఇదిగో భాస్కరు, చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను కావాలా, ఆ సరోజ కావాలా? చెప్పు భాస్కరు, నేనంటే ఇష్టమని చెప్పు. చెప్పు తెగిపోద్ది సాత్తమోహందానా. ఇప్పటికన్నా అని నోరు తెరవని మాట్లాడరా. నీకు వదిన కావాలా, ఈ దయ్యం కావాలా? అది ఏం చెప్పాలి, అది ఇదిగో భాస్కరు, నా దగ్గరున్న ₹1,00,00,000 కావాలా వద్దా? కావాలి. మరైతే నేనే కావాలని చెప్పు. అలాగే. ఇదిగో అమ్మా, నాకు సరోజ కావాలి. అమ్మా, ఈనవుగా ఆడికి ఆ సరోజనే కావాలంట. ఆడింకా మారడమ్మా. ఇంకా ఈ నగర మేయర్గా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఎవరికి ఫోన్ చేస్తున్నావమ్మా? పోలీసులుగా? పోలీసులుగా? అవును. మర్యాదగా మా అన్ని నొగ్గేసి వెళ్ళిపోయావనుకో, నీకు జైల్లో సిప్పకుడు తినే పనుండదు. లేదనుకో, ఎంచక్కా మీరిద్దరు జైల్లో
బాత్రూంలు కడుక్కుంటూ బాసాలు తోముకుంటూ బతికేచ్చు. భాస్కరు, నువ్వు జైల్లో బాత్రూంలు కడుగుతుంటే నేను చూడలేను భాస్కరు. నా మాట విని ఇంటికి వచ్చేసే భాస్కరు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ సరోజని మాత్రం భయపెట్టేసి గడగడలాడించేసావమ్మా. నాకు తెలిసి నీ దెబ్బకి ఆ సరోజ కాకినాడ వదిలిపెట్టి పారిపోవడం ఖాయం. మరి అత్తయ్య గారు ఒకప్పటి కోకిలమ్మ ఏంటి, మేయర్ కోకిలమ్మ. ఆవిడొక్క ఫోన్ కొడితే ఈ సరోజ ఏంటి కాకినాడే గడగడలాడిపోతుంది. ఒరే బాబు, మీ నాన్నమ్మ ఇప్పుడు మేయర్ అయిందిరా. నువ్వు పుట్టేటప్పటికల్లా జూనియర్ అయిపోతుంది. జూనియరా? అవును, ఇప్పుడు మేయర్ అయితే నెక్స్ట్ వచ్చేది జూనియరే కదా. అయ్యో అక్క, నీకు దండం పెడతానక్క. అది మేయరు జూనియరు కాదక్క, మేయర్ మేయర్. అదేలేరా. బాబా, ఏటి కాయలు అవుతుంది. ఈ రోడ్లన్నీ ఒకటే గొంతులున్నాయండి. గొంతులున్నాయా? ఓ పాలి కారపు. ఎందుకు చిట్టమ్మా? కారా చెప్పాను కదా. చెప్పండి మేడం, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నారు. ఇటు చూడండి, ఇతని పేరు రామారావు. కార్పొరేటర్ కాంతమ్మ గారు ఇతనికి రోడ్లేయమని కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఈయన ఇతని దురాశతో అత్యాశతో నాణ్యమైన రోడ్లు వేయకుండా అవినీతికి పాల్పడ్డాడు. దాంతో ఈ రోడ్లన్నీ వేసిన 3 నెలలకే కొయ్యలు పడ్డాయి. అమ్మా 3 నెలలు కదమ్మా, 6 నెలలకి. అద్గది. ఈ నిజం నీ నోటితోనే చెప్పిద్దామని అలా అన్నాను బాబాయ్. మీరే అయినారు కదా. అయ్యగారు 6 నెలల కిందట రోడ్లేస్తే 6 రోజులకే 60 గుంటలు పడ్డాయట. కాబట్టి న్యాయమైన రోడ్లు అయినందుకు ఈయన మీద కేసెట్టేసి నష్టపరిహారం ఈయనతోనే కట్టించేస్తాము. నాకేం సంబంధం? ఇచ్చిన కాంట్రాక్ట్ లో సగం డబ్బులు కాంతమ్మ గారు నొక్కేశారు. ఏంటి, నీకిచ్చిన కాంట్రాక్ట్ లో సగం డబ్బులు మా అమ్మ నొక్కేసిందా? ఆవిడ నొక్కేలేదు, ఆవిడ దగ్గర నేను నొక్కేశాను. రామారావు బాబాయ్, నువ్వు కంగారు పడిపోయి కార్పొరేటర్ కాంతమ్మ గారు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన అన్యాయాలు నీ నోటితోనే బయటపడుతున్నావు. సర్లే, ఈ నిజాన్ని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇక కాంతమ్మతో కూడా మాట్లాడాక మిగతా మ్యాటర్ తేల్చేస్తాం. అమ్మా కోకిలమ్మ, మా ఏరియాకి నీళ్లు రావట్లేదమ్మా. కోకిలమ్మా, కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదమ్మా. రేషన్ షాప్ లోనే బియ్యం ఇవ్వకుండానే అయిపోయినని బోర్డు తిప్పేస్తున్నారు. ఎంత ధైర్యం రా దీనికి! హత్తనని కూడా చూడకుండా మీడియా వాళ్ల ముందు నా పరువు తీసేస్తుందా? ఛీ! హలో ఎమ్మెల్యే గారు. ఏంటమ్మా ఈ పంచాయతీ? ఏమైంది సార్? ఏమైంది అంటున్నావా? జీ న్యూస్ ఆన్ చేస్తే నీ వీడియోలే వస్తున్నాయి. నా వీడియోలా? అవునమ్మా, కాంట్రాక్టర్లతో కలిసి అన్యాయానికి పాల్పడ్డ కాంతమ్మ, ప్రజాధనం కోట్ల రూపాయల దోపిడీ, ఇవే హెడ్లైన్స్. ఒకసారి జీ న్యూస్ లో చూడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. అవును, నిన్ను కార్పొరేటర్ని చేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు. త్వరలోనే నీ మీద నేను ఎంక్వైరీ వేస్తున్నాను. దాంట్లో గనక నువ్వు అవినీతికి పాల్పడ్డావని తెలిస్తే నిన్ను మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు,
సార్ నిన్ను మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా నీ నేరానికి తగిన శిక్ష వేయించి జైలుకు పంపించడానికి కూడా మేము వెనకాడం. అది కాదు ఎమ్మెల్యే గారు. నువ్వేం చెప్పకంతమ్మా. ఎంక్వైరీ పూర్తయ్యాక నేనే ఫోన్ చేస్తాను. ఒరే అవతారం, ఏంట్రా ఇలా జరిగింది? ఏమైందక్క? ఎమ్మెల్యే గారు రోడ్డు కాంట్రాక్టర్ల మీద ఎంక్వైరీ చేయిస్తారంట్రా. నిజం తేలితే నన్ను సస్పెండ్ చేయడమే కాకుండా జైలుకు కూడా పంపిస్తారంట. అయ్య బాబోయ్, ఈ సిట్టెమ్మ మామూలు బాంబు పేల్చలేదు కదక్క. అవునరా, చూడబోతే నన్ను ఖచ్చితంగా జైలుకి పంపించేలా ఉందిరా. ఈ కాకినాడ కాంతమ్మ జీవితం జైల్లోనే తెల్లారిపోయేలా ఉందిరా. నువ్వు బాధపడకక్క. ఇక్కడ ఉంది ఎవరు? కాకినాడ కాంతమ్మ. గతంలో ఎన్ని దుర్మార్గాలు చేయలేదు, ఎంత మందిని పైకి పంపలేదు. ఈ సిట్టెమ్మ మనకు లెక్క ఏటి? నిజమేరా తమ్ముడు. ఆ. ఈ చిట్టెమ్మ నా అవినీతిని బయట పెట్టే లోపు దాని నోరు మూయిస్తాను. మళ్ళీ నా గురించి ఆలోచించకుండా చేస్తాను. అవును, చేస్తాను. దాని నోరు కూడా వాళ్ళమ్మ నోరులాగే శాశ్వతంగా మూతపడేలా చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? చెయ్యడానికేముంది? ఎలాగైతే ఆ చిట్టెమ్మ మీడియా వాళ్ల ముందు మనల్ని ఎదవల్ని చేసి తప్పుడు వాళ్లగా నిలబెట్టిందో, అదే మీడియా వాళ్ల ముందు కోకిలమ్మని దోషిగా నిలబెట్టాలి. దాన్ని అవినీతి పర్రాలుగా చేసి తల దించుకునేలా చెయ్యాలి. అప్పుడే దెబ్బకి దెబ్బ కొట్టిన వాళ్ళమవుతాం. సూపర్ అక్క. త్వరలోనే నీ ఐడియాని అమలు చేసేస్తాను. అక్క, ఊరి భగవంతుడా, పడక కాంతమ్మ కంట్లోనే పడ్డానా? అమ్మో! అక్క, ఆడు పారిపోతున్నాడు. వెళ్ళరా, తలుపేసేరా, వెళ్ళు. దుర్మార్గురాల, జమీందారు గారింటి ఉప్పు తిని బతికావు. అదే జమీందారు గారి ఉప్పు తిని నేను కూడా బతికాను. ఆయన మీద నీకు విశ్వాసం లేకపోవచ్చు గాని నాకు గుండెల నిండా విశ్వాసం ఉంది కాంతమ్మా. ఏడ్చావు ఎదవా. ఆ చిట్టి జమీందారు గారి కూతురేంట్రా? అది కోకిలమ్మ కుటుంబరావుల కూతురు. కాదు కాంతమ్మ, చిట్టెమ్మ ఎప్పటికీ కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతురు కాదు. చిట్టెమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది కోకిలమ్మ కుటుంబరావుల రక్తం కాదు. ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మకి ఆ కోకిలమ్మకి కుటుంబరావులకి ఎలాంటి రక్త సంబంధం లేదు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. నోర్మోయ్, అది స్వయాన కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతుర్రా. ఎవరు చెప్పారు? నన్నే నమ్మించాలని చూస్తున్నావా? చిట్టెమ్మ కన్న తల్లిదండ్రులెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ నిజం కోకిలమ్మ కుటుంబరావులకు కూడా తెలుసు. పాపం కాంతమ్మ, అన్యాయం కాంతమ్మ. చిట్టెమ్మని తన కన్నవారికి దూరం చేయడం పాపమైతే తిరిగి వారిని కలవకుండా ఆపడం కూడా మహాపాపం కాంతమ్మ. నోర్మోయ్. అవునరా, చిట్టమ్మని కన్న తల్లిదండ్రులు కోకిలమ్మ కుటుంబరావులు కాదని నాకు కూడా తెలుసు. దాని అసలు తల్లిదండ్రులెవరో కూడా
నాకు తెలుసు. అయినా నేనింతవరకు చెప్పానా? లేదే. అక్కడి దాకా ఎందుకు? కోకిలమ్మ కుటుంబరావులు చెప్పారా? లేదే. వాళ్ళు చెప్పరు, నేను చెప్పను. ఎప్పటికీ అది కోకిలమ్మ కుటుంబరావుల కూతురులా బతకాల్సిందే. ఇది కళ, ఇది నిజమా, ఇది భ్రమ, లేదంటే ఏదైనా మాయా? నేనేటి కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కాకపోవడం ఏంటి? నా తల్లిదండ్రి వేరెక్కడ ఉండటం ఏంటి? వాళ్ళకి నేను దూరంగా ఉండటం ఏంటి? చివరిగా నేను చెప్పేది ఒక్కటే. చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కూతురని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉండకపోవచ్చు, కానీ చిట్టమ్మ వాళ్ళ కూతురు కాదు అని చెప్పడానికి చిట్టమ్మ దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. ఏంట్రా సాక్ష్యం? కాంతమ్మ, నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నావా? ఏంట్రా అది? చెప్పు చెప్పు. పుట్టుమచ్చ. ఏం చెప్పాడు? కాంతమ్మ శివులో ఏం చెప్పాడు? ఓ, అది కూడా చూసేసావన్నమాట. చూడబట్టే కదా కాంతమ్మ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదు అని బలంగా వాదిస్తున్నాను. అయితే నీకు చావు తప్ప వేరే దారి లేదురా, అనుభవించు. నిన్ను రేయ్ పట్టుకో. లాయర్ గారు, లాయర్ గారు. చిట్టమ్మ చిట్టమ్మ, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదమ్మా. బా బా బా. అమ్మా, నాన్న. ఏటమ్మా? అది బోన్సేసారా నాన్న? ఎంతకు ముందే చేసినామమ్మా. నువ్వేం అడగాలనొచ్చో ఏం అడుగుతున్నావు? ఏమో బావా, అడగాలంటే భయంగా ఉంది. భయం ఎందుకు చిట్టమ్మా? ఎప్పటికైనా నిజమేంటో నీకు తెలియాలి కదా. నిజమే బావా, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. ఇంకేం ఆలోచించక చిట్టమ్మా, నా మాట విని అడిగేసి. అమ్మ సిట్టమ్మా, నిన్న రాత్రి నాకు ఒక కాలు వచ్చింది తెలిసినా అమ్మా? ఏడు నాన్నది? నిన్న రాత్రి పనికి మళ్ళీ అది వచ్చి సిట్టమ్మ మీ కూతురు కాదు, సిట్టమ్మ మీ కూతురు కాదు, సిట్టమ్మ మీకు పొట్టలేదని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగినాడమ్మా. అప్పుడు నువ్వు ఏటన్నావో తెలుసునా? ఏడ్చేసా నాన్న? ఊరే పనికి మళ్ళీ అదవా, మా అమ్మని నాన్నని అట్టుకొని నేను వాళ్ళ కూతుర్ని కాదు అంటావా, వాళ్ళకి నేను పొట్టలేదంటావా అని ఆడి సొక్క అట్టుకొని చెప్పించి కొట్టినావమ్మా. అవునే, సిట్టమ్మ మన కూతురు కాదనింది కల్లో కాబట్టి చెప్పుతో కొట్టినది. అదే బయట ఎవడన్నా అంటేనా ఆడి ప్యానాలు ఈ పేడకే తీసుండేది కదమ్మా.
అవునవును అవునన్నా అవును. ఏంటవును మావయ్య, ఇంత దూరం వచ్చాక విషయం దాయడం కరెక్ట్ కాదు. అందుకే తన బదులు నేను చెప్తాను. చిట్టెమ్మ మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అవునా కాదా? ఇదేంటిది ఉన్నట్టుండి అల్లుడు ఎలాగ అడిగేసినాడు? అవునత్తయ్య గారు, ఈ మాట చిట్టెమ్మ అడగడానికి మొహమాట పడుతుంది. అందుకే నేను అడుగుతున్నాను. మీరు మరోలా అనుకోకుండా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. చిట్టెమ్మ మీ కన్న కూతురా కాదా? అనుకున్నాను, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను. నాకు తెలిసి ఆ లాయర్ గడి వల్ల వీళ్ళకి నిజం తెలిసి ఉంటది. అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చింది బాబు? ఇందాక ఆ లాయర్ గారు వచ్చారు నాన్న. కాంతమత్తని కలిశాడు. అప్పుడు కాంతమత్తతో ఏమన్నాడంటే, చిట్టెమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది, కోకిలమ్మ కుటుంబరావుల రక్తం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.